నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్యకరమైన ఆహారం ద్వారానే మెరుగైన కంటి చూపు భీమవరం సమీపంలోని చిన్న అమిరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరంలో వైభవంగా ముగిసిన మావుళ్ళమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పులపర్తి కేంద్ర మాజీ మంత్రి బుల్లిరామయ్యకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఆరమిల్లి మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడులు తణుకులో తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్య జయంతి వేడుకలు ఆయన అందించిన సేవలను వివరించిన దళిత నేత నాగేశ్వరరావు వేడుకగా నిర్వహించుకున్న ప్రేమికుల దినోత్సవం తణుకులో సందడి చేసిన ప్రేమ జంటలు శాసన మండలిలో బలాన్ని పెంచుకునేందుకు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి అందుబాటులో ఉంటూ రోగులకు సత్వరం వైద్య సేవలు అందించాలి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి హుండీల ద్వారా చేకూరిన ఆదాయం 47 లక్షల రూపాయలు పర్యవేక్షించిన దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు పర్యావరణ పరిరక్షణ ప్రచారకుడిని ఆత్రేయపురం గ్రామంలో అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి ఏలూరులో విద్యాశాఖ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థులు మెరుగైన కంటి చూపు కోసం ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు భీమవరం నియోజకవర్గ పరిధిలోని చిన్న అమిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు అలాగే టీవీ సెల్ ఫోన్ చూడటం తగ్గించడంతో పాటు మంచి అలవాట్లు నేర్చుకోవాలన్నారు బ్లైండ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ కూడా పిల్లలందరికీ 35,000 మందికి జిల్లా వ్యాప్తంగా కంటి టెస్ట్లు చేస్తే 2,500 మందికి పిల్లలకి గ్లాసెస్ కళ్ళజోళ్ళు అవసరం అని చెప్పేసి నిర్ధారణ అయింది వారందరికీ కూడా ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తారు అయితే పిల్లలందరూ కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పారు విన్నారు కదమ్మా ఏమిటి కంటిని చక్కటి ఆహారం మంచి ఆహారం తీసుకోవాలి అంటే బొప్పాయి పళ్ళు ఆరెంజ్ ఫ్రూట్ ఆకుకూరలు ముఖ్యంగా ఆకుకూరలు ఈ విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది సాధారణంగా చిన్నపిల్లలు ఏంటంటే ఈ ఆకుకూర చేసి పప్పు పెట్టి తినబుద్దేదు పక్కన పాడేస్తారు అట్లా కాకుండా చక్కగా తినాలి అలాగే ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పడం కూడా అయింది మనం ఎన్నులో కూడా కొంత మునిగేపు కలపండి పప్పు కూర కంటి చూపుకి ఎక్కువ ఇబ్బంది పెట్టేది టీవీ స్క్రీన్స్ తర్వాత సెల్ ఫోన్స్. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ ఎస్ఎస్ఏ పిఓ పివై శ్యామ్ సుందర్ డిఎంహెచ్ఓ డాక్టర్ భాను నాయక్ జిల్లా అంధత్వ నివారణ సంస్థ నోడల్ అధికారి డాక్టర్ చందన ప్రియాంకలు పాల్గొన్నారు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి దేవస్థానం నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సంయుక్తంగా అఖండ అన్న సమారాధన నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పూర్ణకుంభానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. మా నీరులో కూరగాయ పడవసం వసనం సోదం వెళ్తూ శ్రీ 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 మావుళ్ళమ్మ 61వ వార్షికోత్సవాలు
33 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగినాయి. ఈరోజు 1,00,000 మందికి అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతోటి భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని, భీమవరం నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అవటానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని, అమ్మవారి ఆశీస్సులతో భీమవరం నియోజకవర్గం ఖచ్చితంగా నెంబర్ 1 నియోజకవర్గం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బోళ్ల బులిరామయ్య వర్ధంతిని తణుకులో శుక్రవారం నిర్వహించి నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోళ్ల అందించిన సేవలను గుర్తు చేశారు. బోళ్ల బులిరామయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ, బులిరామయ్య గారు ఉన్నత చదువులు చదివి తణుకు ప్రాంతం, అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకు సంబంధించి పారిశ్రామికవేత్తగా, పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రివర్యులుగా ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి బులిరామయ్య గారు. సాంకేతిక రంగంలో ఆంధ్ర షుగర్స్ని ఉన్నత స్థానంలో నిలబెట్టి ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి బులిరామయ్య గారు. పారిశ్రామికవేత్తగా ఎంతోమందికి ఉపాధి కల్పించి పారిశ్రామిక రంగంలో ఎన్నో విజయాలను నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి బులిరామయ్య గారు. అదే సామాజిక సేవలో కూడా తనదైనటువంటి ముద్ర వేసి రోటేరియన్గా రోటరీ క్లబ్కి సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించినటువంటి వ్యక్తి బులిరామయ్య గారు. అటువంటి నేను రాజకీయ రంగంలో కొత్తగా వచ్చినప్పుడు కూడా బులిరామయ్య గారు నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఆయన అనుభవాలని నాకు చెప్పి రాజకీయాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది నిరంతరం తన అనుభవాలని నాతో కూడా షేర్ చేసుకుని నాకు ఎంతో స్ఫూర్తిని అందించినటువంటి వ్యక్తి బులిరామయ్య గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తి మనందరినీ కూడా నడిపిస్తుందని తెలియజేసుకుంటూ ఆ మహనీయుని మరొకసారి ధన్యవాదాలు అర్పించుకుంటాం. ఈ కార్యక్రమంలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, మోస్ట్ సీనియర్ మాజీలు ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖరంను గెలిపించాలని కోరుతూ 28వ వార్డులో ప్రచారం నిర్వహించి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులను కలుసుకుని పేరాబతులను గెలిపించాలని కోరారు. ఈయన వెంట తెలుగుదేశం పట్టణ ప్రధాన కార్యదర్శి బొమ్మి రాంబాబు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గండి వరలక్ష్మి, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు పలపరావు, తాతపూడి మారుతీరావు, పార్టీ నాయకులు గండి రామకృష్ణ, భీమనాథుని వెంకట సుబ్బారావు, కాకిరెడ్డి హరినాథ్, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. 39 సంవత్సరాల చిన్న వయసులో సంజీవయ్య 1960 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ జీవితాన్ని ఆరంభించిన 10 ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించడమే కాకుండా భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో 2 సార్లు కేంద్ర మంత్రిగా, మరో 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సుమారు 20 ఏళ్లు వివిధ శాఖల్లో ఆయన మంత్రిగా సేవలు అందించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు.
3 దశాబ్దాల రాజకీయ అధికార జీవితంలో 1 సెంటు భూమికి సొంత కారు బ్యాంకు బ్యాలెన్సు ఉంచుకొని నిరాడంబర జీవితం గడిపిన సంజీవయ్య అన్ని తరాలకు ఆదర్శంగా నిలిచారు. 1921 ఫిబ్రవరి 14వ తేదీన కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో జన్మించి 1972 మే 8వ తేదీన ఆకస్మికంగా కన్నుమూశారు. చదువులోనే కాకుండా సాహిత్య సాంస్కృతిక రంగాలలో కూడా సంజీవయ్య రాణించి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో లలిత కళా సంగీత అకాడమీల ఏర్పాటును ఆయన ప్రోత్సహించారు. తెలుగు సాహిత్య సంస్థకు కూడా దామోదరం సంజీవయ్యే ఆద్యుడు. ఈ సందర్భంగా ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనే నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో సంజీవయ్య జయంతిని నిర్వహించి మాట్లాడారు. సంజయ్ గారి రాష్ట్రానికి కంబైన్డ్ మద్రాసు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన అటువంటి మహానుభావుడి జయంతి ఈరోజు జరుపుకున్నాం. తొలి ముఖ్యమంత్రిగా నిరుపేదలకు అనేక సహాయాలు అందించారు. ఇల్లు లేని నిరుపేదలకు పట్టాల పథకాన్ని తొలి ముఖ్యమంత్రి ఆయనే ప్రవేశపెట్టారు. ల్యాండ్ సీలింగ్ భూమిని కూడా నిరుపేదలకు అందించాలని ఆయన ఎంతో సేవా దృక్పథంతో ఆయన మన 6 నెలలే మనకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 6 నెలల్లో కూడా ఎంతో అభివృద్ధిని మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు తీసుకొచ్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులుగా 2 పర్యాయాలు ఆయన చేయడం జరిగింది. కేంద్రంలో కూడా కేబినెట్లో హోదాలో కూడా ఆయన కేంద్ర మంత్రి చేశారు. అటువంటి మహనీయుని జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నామంటే చాలా ఆనందదాయకం, హర్షదాయకం. మరి అటువంటి మహానుభావులు ఉండబట్టే ఇప్పుడు ఈ రోజున ఈ తర్వాత తరానికి ఆయన మార్గదర్శక ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బావిశెట్టి వీరబాబు, చెరప వెంకటేశ్వరరావు, తాతిని సూర్యకుమారి, ఎస్ ఉమామహేశ్వరరావు, సివి చంద్రశేఖర్లు పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో ప్రేమికుల దినోత్సవాన్ని శుక్రవారం అత్యంత ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. 2 అక్షరాల ప్రేమ 2 మనసులను ఊపేస్తోంది. ఏదో తీయని భావన నిలవనీయదు, నిద్ర రానియదు. మెలకువలో స్వప్నాలు, నిద్రలో కలలు, కలవరాలు, ఇలా ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఆలోచనలు. ప్రేమించిన సఖికి మదిలో పదిలంగా దాచుకున్న మాటను వ్యక్తీకరించే సమయం వచ్చేసింది. అదే ప్రేమికుల దినోత్సవం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతిగా భావించే ఈ పండుగ నేడు మన దేశంలోని గ్రామాలకు కూడా విస్తరించింది. ఈ రోజు ఎక్కడ చూసినా ప్రేమికుల సందడి. గులాబీలతో గుండెల్లోని గుసగుసలను మనసుకు నచ్చిన మనసుకు చెప్పి ఒప్పుకోగానే ఒకటయ్యే ప్రేమ జంటలు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి. 3వ శతాబ్దంలో రోమును పాలించిన క్లాడియస్ II అనే చక్రవర్తి తమ దేశంలో యువతంతా సైన్యంలో చేరాలని ఆదేశించారు. చక్రవర్తి ఆదేశాలను ఆశించిన మేరకు యువత నుంచి స్పందన లభించలేదు. దీంతో క్లాడియస్ II యువత వివాహాలు చేసుకోవడాన్ని నిషేధించి బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ వాలెంటైన్స్ అనే మత గురువు రహస్యంగా యువతకు వివాహాలు జరిపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆగ్రహించిన చక్రవర్తి మత గురువు వాలెంటైన్స్ ను ఫిబ్రవరి 14న హత్య చేయించారు. దీన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రజలు ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న పట్టణానికి చెందిన విద్యాసంస్థల అధినేతలు బసవ రామకృష్ణ, బసవ శ్రీదేవులు ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. ఈ మేరకు వీరి చేత పలువురు మిత్రులు కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరి ప్రేమ నేపథ్యాన్ని వివరించారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పరిస్థితుల్లో ప్రేమ అంటే ఏంటో అర్థం కాకుండా పోయింది. ప్రేమించి మేము పెళ్లి చేసుకున్నా, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. 40 సంవత్సరాలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా 4 కాలాల పాటు కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రేమికుల రోజుకి కానీ, ప్రేమించుకున్న దానికి కానీ, అనుబంధానికి కానీ అర్థం లేకుండా పోతుంది. ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న రోజు వారి జీవితం సుఖాంతంగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలను ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎప్పుడూ కూడా జీవితాంతం ఒకరికొకరు జీవించున్నంతకాలం కూడా అర్థం చేసుకుని ఒకరినొకరు ఫ్యామిలీ పరంగా కలిసి. అలాగే ఇదే రోజు బసవ రామకృష్ణ జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈయనకే చెందిన ఆదర్శ స్కూల్ ఆవరణలో
ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించి 25 మంది HIV బాధితుల పిల్లలకు ఒక్కొక్కరికి 1000 రూపాయలను బ్యాంకు ఖాతాలో వేశారు. అలాగే అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలను పేదలకు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు బర్త్డే కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాల్లోనే అత్యంత ప్రాధాన్యత గల ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా తణుకు రైల్వే స్టేషన్ రోడ్లోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ముందు ఈ ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా సంస్థ నష్టం తెచ్చే ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ CDCలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీటికి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీ ఉద్యమాలను నిర్వహించి వచ్చే నెల 18వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళతామని స్పష్టం చేశారు. ఆపాలి పోస్టల్ ప్రైవేటీకరణను, ఆపాలి పోస్టల్ ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలి. IDC CDC ప్రపోజల్ వెంటనే రద్దు చేయాలి. IDC CDC ప్రపోజల్ వెంటనే. శాసన మండలిలో బలం పెంచుకునేందుకు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వలవల బాబ్జీ, ఏతకోట తాతయ్యలతో కలిసి పట్టణంలోని 33 వార్డులో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. శాసనసభతో పాటు శాసన మండలిలోనూ బలం ఉంటే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల ఎన్నికకు ప్రచారం నిమిత్తం ఇచ్చేసినటువంటి మిత్రులు వలవల మల్లికార్జునరావు గారికి, అదేవిధంగా మా అన్నయ్య గారు తాతాజీ గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా రాంపండు గారికి, కాశీ గారికి, మళ్ళీ అదే శ్రీను గారికి ఇక్కడికి వచ్చేసిన మరి ఇవాళ మనం ఎందుకోసం మనం ఓటు వేయాలి అంటే ఇవాళ శాసనసభకు మీరు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. మండలిలో కూడా ఎక్కువ ఉండవలసిన అవసరం ఉంది. మరి ఇవరకు ఉన్న సంఖ్యను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా మీరు అన్ని చోట్ల కూడా మరి ఒక 100 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇచ్చి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి నిరుద్యోగం అనేది ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళకూడదని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర పరిపాలన జరుగుతోంది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, వర్తనపల్లి కాశీ, దువ్వ శ్రీనివాస్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుప్రోలు గ్రామంలో శ్రీ ఉయ్యూరు వీరమ్మ కనక చింతనల జాతర మహోత్సవం శుక్రవారంతో ముగిసింది. భీష్మ ఏకాదశి రోజు ప్రారంభమై 5 రోజుల పాటు కొనసాగింది. తొలి రోజు వీరమ్మ చింతనల కళ్యాణం, 3వ రోజు నిప్పులగుండం నిర్వహించారు. 5వ రోజు తీర్థం, అన్న సమారాధన జరిగింది. గ్రామంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. తిరునాళ్ల వాతావరణంతో గ్రామం కళకళలాడింది. రైట్ హ్యాండ్లు